రేషన్ లబ్ధిదారులకు షాక్. రేషన్ డీలర్లు రేపు దుకాణాలు బంద్ చేయనున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ డీలర్లు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేష్ బాబు, ప్రధాన కార్యదర్శి హనుమాన్లు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమకు అనేక హామీలిచ్చిందని, వాటిలో ముఖ్యంగా ప్రతి నెల 5,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పిందని వారు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఆ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. రేషన్ డీలర్లకు కావాల్సిన కమిషన్లు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేయడానికి రేషన్ డీలర్లు నిరంతరం శ్రమించారని, అయినప్పటికీ ప్రభుత్వాలు తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాయని వాపోయారు. రేషన్ డీలర్ల ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 5,000 రూపాయల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ను పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒకేసారి చెల్లించాలి. రేషన్ దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కమిషన్లు చెల్లించడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రేషన్ డీలర్లు పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో రేషన్ లబ్ధిదారులకు రేపు రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలు లేకుండా పోతుంది.